హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు కాజు కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఆ తర్వాత కాజు మొత్తం తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఒక 1 కప్ వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అంతేనండి. ఇలా మొత్తం ఆనియన్స్ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో పన్నీర్ యాడ్ చేసుకొని పన్నీర్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, చల్లారిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని కాజు కూడా వేయించుకునే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక 1 కప్ వరకు ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత బగారా ఆకు, లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మరి ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ వరకు టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకుంది కదా ఆనియన్, కాజు, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత ఇందాక వేయించుకున్న పన్నీర్ ఉంది కదా, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.